బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టింది. అభ్యర్థుల ఎంపికపై టీడీపీ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒపీనియన్ పోల్ పేరిట నియోజకవర్గాల వారీగా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. తొలుత రాయలసీమ నుంచి పోల్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప నుంచి శాంపిల్స్ సేకరణ మొదలైంది. మొత్తం 7 అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలను సమీకరిస్తున్నారు. సర్వే శాతం ఆధారంగా ఐవీఆర్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు తెలియజేశాయి. రాయలసీమ, ఉత్తరాంధ్రలో డిసెంబర్ 20 లోపు తొలి విడత పూర్తవుతుందని నాయకులు వెల్లడించారు. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, చెప్పండి. ఇక్కడ కొత్తగా వినూత్న పద్ధతిలో ప్రజల నుంచి ఒపీనియన్ పోల్ తీసుకుంటున్నారు. ఆ పోల్ ఆధారంగానే సర్వేలను బట్టి కూడా ఆ అభ్యర్థుల నియోజకవర్గాల అభ్యర్థులను కేటాయించబోతున్నట్లుగా అర్థమవుతోంది. అసలు ఏం జరుగుతోంది? ఈ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతోంది? మొత్తం మీద చూసుకుంటే నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొత్త రకమైన సర్వే చేయబోతున్నాము, దీనికి సంబంధించిన డేటా మొత్తం కూడా తన వద్దే ఉంటుంది, ఎవరికి చేరదు. ఎవరైతే అభ్యర్థులకు సంబంధించి సర్వే నిర్వహిస్తామో ఆ సర్వే ఆధారాలని బేస్ చేసుకొని తానే స్వయంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తాను, ఇక్కడ ఎవరి ప్రమేయం ఎవరి ఒత్తిడి ఉండదని చెప్పి స్పష్టంగా చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఐవీఆర్ఎస్తో పాటు ఏదైతే ఐపాక్ సంబంధించిన ప్రశాంత్ కిషోర్, అలాగే ఇటీవల కాంగ్రెస్కి పనిచేసిన సునీల్ కొనుగోలు, అలాగే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్న రాబిన్ శర్మ, ఈ ముగ్గురు నేతృత్వంలో టీము ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్థితిగతులు, వాటి అభిప్రాయ సేకరణ తదితర అంశాలు, అలాగే తెలంగాణ ఎన్నికల్లో ఎటువంటి అంశాలు ఎక్కువగా ప్రభావితం చేశాయి, తెలంగాణలో గెలుపు ఓటములకు సంబంధించి ఏ అంశాలు ప్రభావితం చేశాయి అనే దానికి సంబంధించి కూడా మొత్తం 7 అంశాలకు సంబంధించి కూడా ఒక ప్రొఫార్మాని తయారు చేశారు. ఆ ప్రొఫార్మాను కూడా మనం ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా ఎక్స్క్లూజివ్గా కూడా చూసుకోవచ్చు. దీంట్లో ఎవరైతే అతని పేరు, వివరాలు, నియోజకవర్గం, గ్రామం, వార్డు నెంబరు, జిల్లా, అట్లా మొత్తం అతని వ్యక్తిగత డేటా ఉంటుంది. కిందకి సంబంధించి మీ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతని పనితీరు ఏ విధంగా ఉంది, రెండోది మీ నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలు ఏంటి, ఆ సమస్యల పరిష్కారానికి మీ ఎమ్మెల్యే ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి చర్యలు తీసుకున్నారు, 3 మీ నియోజకవర్గ పరిధిలో పార్లమెంట్లో ఉన్న ఎంపీ అభ్యర్థి పనితీరు ఏ విధంగా ఉంది, 4 ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఏ పార్టీకి ఓటేస్తారు, 5వ స్థానానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఉన్న మీ ఎమ్మెల్యే, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇజ్జాంచి పేరు ఒకటి అతనికి, అలాగే ఇతరులు ఎవరికి ఓటేస్తారు, 6వ దానికి సంబంధించి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబును ఎవరికి మద్దతు తెలుపుతారు, అలాగే 7వ దానికి సంబంధించి మీరు రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారు. ఇట్లా 7 అంశాలకు సంబంధించి కూడా ఒక ప్రొఫార్మాని తయారు చేశారు. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ జనరల్గా చూసుకుంటే గతంలో చంద్రబాబు 2004, 99, 2019 14 ఎన్నికల ముందు కూడా ఆయన ఒక యాప్ తయారు చేసి ఆ యాప్ ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల ప్రజలకి స్వయంగా ఐవీఆర్ఎస్ ద్వారా కాల్ వెళ్తుంది. మీకు తెలుగుదేశం అభ్యర్థి నచ్చితే 1 నొక్కండి, లేకపోతే 2 నొక్కండి, వేరే అయితే 3 నొక్కండి అని చెప్పి ఆప్షన్స్ వచ్చాయి. సో ఆ ఆప్షన్ వెళ్ళటానికి ముందుగానే చంద్రబాబు ఒక వినూత్నమైన రీతిలో ఒక ప్రొఫార్మాని తయారు చేసి స్వయంగా ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల చేత ఫిలప్ చేయించే ప్రొఫార్మాని మొదటిసారిగా తీసుకున్నారు. ఆ ప్రొఫార్మా పూర్తయిన తర్వాత వాటన్నిటిని జోడించి కేంద్ర కార్యాలయానికి చేరుస్తారు. అక్కడ పూర్తి స్థాయిలో నియోజకవర్గాల వారీగా డివైడ్ అయిన తర్వాత ఎవరికి ఎక్కువ పర్సెంటేజ్ ఓట్లు వచ్చినాయి ఏమిటి అనే దానికి సంబంధించి పరిశీలన చేసిన తర్వాత మళ్ళీ అదే నియోజకవర్గానికి సంబంధించి ఐవీఆర్ కాల్ ద్వారా మరోసారి మీ నియోజకవర్గానికి సంబంధించి పలానా అభ్యర్థిగా మేము ప్రకటించబోతున్నాము, మీరు ఇతనికి అంగీకారమా, మద్దతు తెలుపుతారా లేదా అనే దానికి సంబంధించి ఒక ఆప్షన్స్ ఇస్తారు. ఆ ఆప్షన్లో కూడా అతనికి మెజార్టీ పర్సెంటేజ్ వస్తే అతన్ని అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా రాయలసీమ ప్రాంతానికి, అలాగే ముఖ్యమంత్రి సొంత జిల్లాకు సంబంధించిన కడప జిల్లా నుంచే ఈ సర్వే ప్రారంభించారు. ఈ నెల 20వ తేదీ నాటికి రాయలసీమ, ఉత్తరాంధ్రకు సంబంధించి 3 జిల్లాలు, రాయలసీమకు సంబంధించిన 4, 7 జిల్లాల్లో కూడా 20వ తేదీలోపు సర్వే పూర్తవుతుంది. ఆ తర్వాత మరొక 22 నుంచి కానీ 23 నుంచి కానీ ఐఆర్ఎస్ ద్వారా అభ్యర్థుల ఎంపిక తీసుకుంటారు. అయితే ఈ ఒపీనియన్ పోల్ అనేది ప్రజల నుంచి సేకరించడానికి ఓన్లీ ఆన్లైన్ పద్ధతిలోనే చేస్తున్నారా, లేదంటే ఆఫ్లైన్ లో కూడా చేసే అవకాశం ఉందా?
అంటే మొత్తం మీద ఇది మాన్యువల్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆఫ్లైన్లోనే ఇది చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఎవరైతే ఈ ఐపాక్కు సంబంధించి కానీ లేకపోతే రాబిన్ శర్మకి సంబంధించిన టీము ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన కాలేజీ విద్యార్థులు ఎవరైతే ఈ సర్వేకి సంబంధించిన కోర్సు పూర్తి చేసిన విద్యార్థులని దాదాపుగా 2000 మంది పైగా విద్యార్థులను వీరు ఎంపిక చేశారు. వారు ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన కొంతమందిని స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ఆయా నియోజకవర్గానికి సంబంధించి 1000 నుంచి 3000 వరకు కూడా సర్వే శాంపిల్స్ చేయబోతున్నారు. దీంట్లో ముందుగా రైతులు, మహిళలు, అలాగే యువత, వ్యాపారస్తులు, అలాగే బిలో ప్రాపర్టీకి సంబంధించిన ఎస్సీ ఎస్టీలు, దాంట్లో కూడా మహిళలు, దీంట్లో కూడా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఉద్యోగస్తులు, సాధారణ గృహిణులు, అలాగే డైలీ లేబర్, ఇట్లా మొత్తం 11 విభాగాలుగా చేసి ఆ విభాగాల వారీగా కూడా ప్రతి దాంట్లో పురుషులు, మహిళల నుంచి కూడా ఆఫ్లైన్ ద్వారా అంటే వ్యక్తిగతంగానే మాన్యువల్లో ఫిలప్ చేయించుకొని ఆ ఫారాన్ని కూడా తిరిగి తీసుకోవడం జరుగుతూ ఉంది. రైట్ శివ, అదేవిధంగా తెలంగాణలో సునీల్ కనుగోలు పాత్ర ఏ విధంగా ఉందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా ఎంతో కృషి ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఉద్దండులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వారికి కేటాయించుకున్నారు అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ 3 అంశాలని మనం ప్రామాణికంగా కానీ పనిలో కానీ తీసుకోవాలి. ఒకటి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం రావడానికి సునీల్ విషయంలో కానీ, అలాగే కొన్ని రాష్ట్రాల్లో గతంలో ఆంధ్రప్రదేశ్ కానీ, బీహార్ కానీ, కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో రావడానికి ప్రశాంత్ కిషోర్ కానీ, అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో అధికారం రావడానికి రాబిన్ శర్మ కానీ. సో వీరు ముగ్గురు కూడా గతంలో అందరూ కలిసి పనిచేశారు ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో. ఇప్పుడు వీరంతా కూడా విడివిడిగా వ్యక్తిగతంగా కూడా ఆయా సంస్థల్ని నిర్వహించుకుంటున్నారు. కానీ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందటమే లక్ష్యంగా ఈ ముగ్గురి సలహాలు, సూచనలు అంటే రాబిన్ శర్మ ఒకవైపు పనిచేస్తూనే ఉన్నారు, మరొక వైపు అదనంగా వీరిద్దరి సలహాలు, సూచనలు కొన్ని ప్రొఫార్మా తీసుకొని వారిద్దరు ఇచ్చే వాటిని బేరేజ్ వేసుకొని ముగ్గురు కలిసి కొంత ప్రొఫార్మా తయారు చేస్తారు. వాటిని ఫైనల్గా చంద్రబాబు కూడా వాటిని కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత దాన్ని ప్రజల్లోకి వెళ్ళి విశ్లేషించుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన నిష్ఠాస్తులుగా ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో గెలుపు ఓటములు ఇది ప్రధానంగా ప్రభావితం చేశారు. సో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అంశం కీలకంగా ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వివిధ రాష్ట్రాల్లో ఏ అంశాలనైతే బేరేజ్ వేసుకొని అక్కడ గెలుపు ఓటములు ప్రభావితం చేశాయో వాటిని ఆంధ్రప్రదేశ్కు వర్తిస్తాయా లేదా అనేది పరిశీలించి వాటిని కూడా ఆంధ్రప్రదేశ్లో జోడీకరించి ఈ సర్వే ప్రొఫార్మాను అయితే తయారు చేశారు. ఖచ్చితంగా ఎవరైతే సక్సెస్ఫుల్గా ఈ సర్వేలు ఎవరైతే వీళ్ళంతా నిర్వహించారో వారందరి సలహాలు, సూచనలు తీసుకొని వారిని తెలుగుదేశం పార్టీ వైపు అంటే తెలుగుదేశం పార్టీకి పనిచేసే విధంగా చంద్రబాబు కోరుకున్నారు. ఆ విధంగా కూడా వారు చంద్రబాబుకి ప్రస్తుతం అయితే పనిచేస్తూ ఉన్నారు. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.